హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురుగానే చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. టెట్కి సంబంధించి మనకు గైడ్లైన్స్ వచ్చాయి, కానీ ఇప్పటివరకు టెట్ కూడా కండక్ట్ అనేది చేయలేదు. రాష్ట్రంలో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయని తెలుసు మనకు. అయితే గవర్నమెంట్ అనేది ఇంతవరకు కూడా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయకపోవడం పట్ల నిరుద్యోగులు అయితే నిరుత్సాహపడుతున్నారని చెప్పుకోవాలి. విద్యార్థులు సైతం తమ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ అనేది చేయాలని కూడా కోరడం అయితే జరుగుతుంది. ఈరోజు వచ్చినటువంటి ఈ యొక్క న్యూస్ను మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, టీచర్లు కావాలంటూ రోడ్డుపై బైఠాయించిన చిత్తూరు జిల్లా గుండ్లమడుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు. టీచర్లు కావాలను కొత్త నియామకాలు లేక తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న అధికారులు 100 మంది విద్యార్థులకు 3-4తో బోధన, చదువులు కుంటుపడుతున్నాయని తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగటం, ఉపాధ్యాయుల పదవీ విరమణలు, మరణాలకు తోడు కొత్త నియామకాలు లేకపోవడంతో బోధించేవారు కరువయ్యారు. ఉపాధ్యాయుల కోసం తీర్చేందుకు అధికారులు ఒకే మాధ్యమాన్ని విధంగా తీసుకుని వస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలలో 30, ఉన్నత పాఠశాలలో 40 మంది పిల్లలు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో తరగతులతో సంబంధం లేకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను ఇస్తున్నారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎడ్జిటీలు అన్ని తరగతులకు పాఠాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు గదులు కొరత కారణంగా కొన్ని చోట్ల 70 నుండి 90 మంది పిల్లలు ఒకే గదిలో కలిసి కూర్చోవలసి అయితే వస్తుంది. ప్రాథమిక పాఠశాలలో నుంచి 3, 4, 5 తరగతులను హై స్కూల్లో విలీనం చేయడంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ ఉన్నత పాఠశాలలో 3 నుండి 10 తరగతుల్లో 550 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. కానీ వీరికి బోధించే ఉపాధ్యాయుల సంఖ్య కేవలం 7. నెల్లూరు జిల్లా డక్లీ మండలం కేవీపల్లి పాఠశాలలో ఉన్నది కేవలం ఒకే ఉపాధ్యాయుడు. కానీ 5 తరగతుల్లోని విద్యార్థుల సంఖ్య 64. ఓకేనా? అంతేకాదు, చూడండి, పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 6 లక్షల మంది విద్యార్థులు అయితే పెరిగారు. వీరందరూ కూడా ప్రైవేటు బడులను వదిలేసి మన గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ కావడం జరిగింది. అయితే 2018 డిఎస్సి తర్వాత మన యొక్క రాష్ట్రంలో కొత్తగా డిఎస్సి అయితే కండక్ట్ అనేది చేయలేదు. అందువల్ల ఈ యొక్క ఉపాధ్యాయుల కొరత అనేది ఉంది. ఈ మధ్యలో మనకు వచ్చినటువంటి కోడి మరణాలు కావచ్చు, ఈ మధ్య మనకు ఏర్పడిన పదవి విరమణలు కావచ్చు. సో దీనికి ఆధారంగా చూసుకుంటే మరిన్ని వేకెన్సీస్ అనేవి ఏర్పడ్డాయి. ఓకేనా? గత ఏడాది ఉపాధ్యాయ బదిలీల సమయంలో 15,000 పోస్టులు అనేది బ్లాక్ అనేది చేశారు. అంటే అవన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి కదా, వాళ్ళన్నింటినీ కొత్తగా రిక్రూట్మెంట్ అనేది చేసే సమయంలో భర్తీ చేద్దామనే కదా. అయితే ఇవన్నీ కూడా ఖాళీ అయితే ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వం కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది పెట్టకపోవడం వల్ల మనకి ఉపాధ్యాయుల కొరత అనేది ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనదే ఎక్కువగా ఉంది. సో ఈ యొక్క విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ తప్పకుండా ఏపీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది వీళ్ళని త్వరగా విడుదల చేయాలని, ఖాళీలకు సంబంధించి భర్తీ అనేది త్వరగా చేపట్టాలని విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, మరి నిరుద్యోగ మిత్రులందరూ కూడా ప్రభుత్వానికి అయితే కోరడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్స్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం. సో గైస్, ఈ విధంగా మనకు రావడం జరిగింది. ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఇంతవరకు కూడా లేట్ అనేది చేస్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. కనీసం టెట్ అనేది కండక్ట్ చేస్తే ఒక అంచనా అయితే ఉండేది. బట్ ఏంటంటే ఆ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు కూడా రాకపోవడం అనేది శోచనీయం అని చెప్పుకోవాలి. ఎటువంటి డిఎస్సి సంబంధించిన అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనేది చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.